ఓం శివాయ గురవే నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదివితే చాలండి. इंद्रत्वं रुद्रत्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः वन्ददा पापो ज्योतिरसमृतं ब्रह्मभूर्भुव स्वरम् ईशानः सर्व కార్మికుల ఐక్యత ట్రేడ్ యూనియన్ల ఐక్యత కార్మికుల ఐక్యత వేజ్ రివిజన్ వెంటనే కాంజైరన్ యూనిట్ ను వెంటనే స్టీల్ మినిస్టర్ ముండి వైఖరి కార్మికుల ఐక్యత స్పాంజారన్ పాలన యూనిట్ని వెంటనే ఎన్ఎండిసి స్పాంజారన్ యూనిట్ని వెంటనే కార్మికుల ఐక్యత యూనియన్ల ఐక్యత స్పాంజైరన్ యూనిట్ ను వెంటనే గారు అలాగే రాజేశ్వరరావు గారు మిత్రులారా 2022 నుంచి పెండింగ్లో వేజ్ రివిజన్ ఉండడం జరుగుతుంది. మేనేజ్మెంట్ అప్రూవ్ చేసినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో మరి వాళ్ళు క్లియర్ చేయకపోవడం మూలన ఇది పెండింగ్ పడడం జరిగింది. మొన్నటి వరకు మిత్రులు చెప్పినట్టు చైర్మన్ గారు కానీ అదేవిధంగా డైరెక్టర్ పర్సనల్ కానీ వాళ్ళు అడిషనల్ ఛార్జ్ ఉండే, ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఛార్జ్లోకి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. అలాగే ఫెడరేషన్ పిలుపు మేరకు మీరు ఎంతో నిష్ఠాగరిష్టలతో మరి ఈ కార్యక్రమం చేపట్టి గత 9 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మరి వేజ్ రివిజన్ వెంటనే నిర్వహించాలని చెప్పేసి కోరుతూ మీరు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా యూనిట్ని పునరుద్ధరించాలని
కూడా కోరుకోవడం జరుగుతుంది. దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మీ యొక్క పోరాటం సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను కూడా మీలో ఒక భాగస్వామిని, అందుకునే మరి ఇవాళ బయలుదేరి రావడం జరిగింది. మరి దాన్ని నేను బయట వాడిని కాదు, మీలో ఒకడిని అని చెప్పేసి మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు